ఉదయం లేవగానే చేతులు గట్టిపడుతున్నాయా? వేళ్ళు సరిగా ముడవట్లేదా? ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణం కావచ్చు. నమస్తే, నేను డాక్టర్ సాయి కుమార్, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, విశాఖపట్నం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన రోగనిరోధక వ్యవస్థ మన కీళ్లను దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధి అన్నమాట. ఇందులో కీళ్ళలో వాపు, దృఢత్వం మరియు కీళ్ళు సరిగా పనిచేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది సాధారణంగా చేతి యొక్క చిన్న జాయింట్స్ను మరియు కాళ్ళలో ఉన్న చిన్న జాయింట్స్ను, అది కాకుండా మోకాళ్ళు లేదు యాంకిల్ జాయింట్స్ను ప్రభావితం చేయవచ్చు. ఇలా కాకుండా ఏదైనా బాడీలో ఉండే ఏ జాయింట్నైనా ఇది ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఇందులో మెయిన్ లక్షణం ఏంటి అంటే పొద్దున్న లెగవంగానే స్టిఫ్నెస్ అంటాం. ఈ చేతులు దృఢంగా ఉంటాయి. ఈ దృఢత్వం అనేది సుమారు అరగంట పైబడి ఉంటుంది. ఈ లక్షణంతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని తొందరగా గుర్తించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు ఉంటే కనుక వెంటనే దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ని సంప్రదించాలి. ఈ వ్యాధిని ఇప్పుడు ఉన్న వైద్య విధానంతో తొందరగా నియంత్రణలోకి తీసుకురావచ్చు. ఈ నియంత్రణలోకి తీసుకురాకపోయినట్లయితే కనుక ఈ కీళ్ళ వాతం అనేది కీళ్ళ డ్యామేజ్ కింద, అంటే శాశ్వతంగా కీళ్ళను బాధించవచ్చు.